హాయ్ అండి. ఏదైతే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందో రాజధాని విషయంలో అమరావతి పైన కొంచెం మార్పులైతే చేసిందని నాకు బాగా నచ్చింది కూడా అది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. రాజధాని అంటే ఓన్లీ అక్కడ తీసుకెళ్ళి అడవుల్లో ఏమీ లేని ప్లేసుల్లో ఇది అమరావతి రాజధాని అంటే ఎవరికీ జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపించింది. ఏదో గ్రాఫిక్స్ చూపించారు. చంద్రబాబు నాయుడు గారు మాయ చేసేసి టక్ టక్కున బిల్డింగ్లు ప్లేస్ చేస్తారనుకున్నారు 5 సంవత్సరాల కాలంలో, 2014, 19 కాలంలో. కానీ ఆ తర్వాత చూసుకుంటే ఏమీ కట్టలేదు. జస్ట్ వాళ్ళు ఆఫీస్ బిల్డింగ్ కట్టుకోవడానికే కట్టారు. అది కూడా తాత్కాలికంగా బిల్డింగ్ అని చెప్పారు. అది చూస్తేనేమో నీళ్లు గారడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే వైసీపీ వచ్చింది. వైసీపీ వచ్చేసి అమరావతిని పట్టించుకోకుండా పక్కన పెట్టేసి 3 రాజధానులని ఒక స్టాండ్ తీసుకుంది. ఆ తర్వాత వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్యాలెస్కి వెళ్ళే లోపే ఆయన అయితే ఓటమి పాలవడం చూసాం. ఆ ప్యాలెస్ వెళ్లకుండానే ఓవరాల్గా అయితే ఇలా చాలా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం 2024లో గెలవడంతో అయితే ఆటోమేటిక్గా ఎవరైతే కూటమి గెలిచారో టీడీపీ మళ్ళీ అమరావతికి కట్టుబడి ఉండటం, అలానే ఎలక్షన్లు కూడా అమరావతి రాజధానిని చెప్పి ముందుకెళ్ళారు. వాళ్ళైతే ఎలాంటి డౌట్ లేకుండా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అమరావతి కోసం అయితే భూముల సేకరణ ఏదో 40,000 ఎకరాలు చెప్తున్నారు. దాదాపు 70,000 అవుతాయి. ఇప్పుడు 75,000 ఎకరాలు అయితే వాళ్ళ భూములు అయితే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మరి అన్ని భూములు ఇప్పుడు ఎందుకు తీసుకున్నారో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే చేస్తున్నారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఒక మంచి ప్రకటన అయితే వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి అయితే. ఏదైతే గుంటూరు, విజయవాడ కలిపి ఒక రాజధానిగా మేము చేయబోతున్నాం, ఒక మహానగరాన్ని సృష్టించబోతున్నాం అని చెప్పుకొచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అమరావతిని నిదానంగా డెవలప్ అవుతుంది, నిదానంగా వస్తారు, కొంత తర్వాత పెట్టుకుంటారు. అక్కడ ఫ్యాక్టరీలు కావచ్చు, లేకుంటే రకరకాల ఇండస్ట్రీలు కావచ్చు, నిదానంగా వస్తుంటాయి. ఒక రోజులో ఏ పని కాదు. ఎందుకంటే ఒక్క రోజులో ఆ అడవుల్ని బిల్డింగ్లు కట్టాలంటే అంత విషయం కాదు. ఎందుకంటే దానికి సపోర్ట్గా ఇక్కడ రాజధాని అనేది ఒకటి కనిపించాలి. విజయవాడ లాంటి, గుంటూరు లాంటి మొత్తం కలిపే, అమరావతి కలిపే, 3 కలిపే మీరు రాజధాని అనేసరికి కొంచెం ఉత్సాహం వస్తుంది ఇండస్ట్రియలిస్ట్కి. ఓకే, మనం ఒకవేళ అమరావతిలో పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఎంప్లాయ్ అయినా సరే అక్కడ నుంచి ట్రావెల్ చేస్తాడు ఒక 20-30 కిలోమీటర్లు అంటే డైలీ అప్పటి నుంచి చేయగలడు కూడా, ఇబ్బంది లేకుండా. ఆ తర్వాత అమరావతిలో డెవలప్ అయితే అక్కడే ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అవుతాడు కూడా. అలాంటి కొంచెం ప్రాబ్లం అయితే ఉండదు. అలానే మంగళగిరి లాంటి మంచి ఏరియా ఉంది. ఆ ఏరియాలో మీరు క్రికెట్ స్టేడియం లాంటిది కడుతున్నారు, దాన్ని పూర్తి చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఆ ఏరియాలోనే ఒక సాఫ్ట్వేర్ అడ్డాగా మార్చొచ్చు. హైటెక్ సిటీ లాగా ఎలా అయితే పెట్టుకున్నారో అలా అయితే ఒక హైటెక్ సిటీ లాంటిది అక్కడైతే కట్టుకోవచ్చు మంచిగా. ఒక మంచి ఆలోచన. మరి దీన్ని ఇంప్లిమెంట్ త్వరగా చేసుకొని త్వరగా ముందు ఈ ఏరియా డెవలప్ చేయాలి. ఎక్కువ డబ్బులు అమరావతిలో పెట్టకుండా అక్కడ నిదానంగా డెవలప్ అవుతుందో 20 అవుద్దా, 30 అవుద్దా, 45 సంవత్సరాలకు అవుద్దా, నిదానంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ కొంచెం పెట్టుబడుల్ని పిలిచి గుంటూరు, అలానే విజయవాడ, మంగళగిరి ఏరియాలో కొంచెం ల్యాండ్స్ ఇస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీలు కావచ్చు, వచ్చి అక్కడైతే పెట్టుకొని కొంచెం ఉపాధి అవకాశాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు అడవుల్లోకి వెళ్ళి ఇండస్ట్రీలు పెట్టమంటే ఎవడు రాడు, నాకు తెలిసి ఎవడు రాడు. ఇప్పుడు నేనైనా 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అడవుల్లోకి పెట్టి ఇక్కడ ఎంప్లాయీస్ రావాలన్నా ఇబ్బంది పడతారు, అలానే వర్కర్స్ కావాలన్నా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, అన్నిటికీ ఇబ్బంది పడతారు. కాబట్టి అదే మీరు విజయవాడ, మంగళగిరి, గుంటూరు ఏరియాలో మీరు ఏ ఇండస్ట్రీ పెట్టినా సరే వర్కర్స్ ఈజీ దొరుకుతారు. అలానే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధి కోసం వచ్చేవాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు ఈజీగా దొరుకుతాయి. అలానే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది ఇండస్ట్రియలిస్ట్. చూద్దాం, మరి ఒక మంచి ఆలోచన అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే. ఇది ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరగవద్దు. దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డు చెప్పకపోవచ్చు, కానీ అడ్డు చెప్తాడేమో. ఎందుకంటే 2014లో ఇదే అమరావతిని సమర్థించాడు ఆయన. కానీ 2019 వచ్చేసరికి ఆయన మళ్ళీ 3 రాజధానులని వైజాగ్లో రాజధాని అంటే ఫైనాన్స్ రాజధాని, మెయిన్ రాజధాని ఎక్కడ ఉంటుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్గా అక్కడ వైజాగ్ని చేద్దా అని చెప్పాడు. ఇలా రకరకాలుగా అయితే చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఏదేమైనప్పటికైతే ఆయన అయితే ఓటమి పాలయ్యాడు. ఓటమి పాలైన తర్వాత మళ్ళీ కూటమి ఇది ఒక ప్రపోజల్ కొత్తగా తీసుకొచ్చారు. దీనిపైన అయితే అందరూ సంతృప్తిగా ఉంటారు. మరి చూద్దాం ఏం జరగబోద్దో.